హల్లెలూయా. పిల్లరా, ఈరోజు నేను మీతో ఒక మంచి ప్రయాణం చేయడానికి, అంటే ఆధ్యాత్మికంగా ఓ మంచి ప్రయాణం చేయడానికి కావలసినటువంటి ఓ చిన్న సందేశాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. ప్రభు నన్ను నడిపించిన మేరకు మీతో పంచుకోవాలని మాత్రం నేను ఆశపడుతున్నాను. దైవజనుల కోరిక మేరకు ఎక్కువ సమయం ప్రభు నన్ను నడిపిస్తే సంతోషం, లేదంటే ప్రభు నడిపించినంత వరకే మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఆమేన్ అన్న వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, నేను ఈరోజు మీతో పంచుకోబోతున్న విషయం ఏంటంటే, ఆత్మీయ ప్రయాణికులు ఎలా ఉండాలి, లేకపోతే ఆధ్యాత్మిక జీవితం అనేది ఏ విధంగా కొనసాగాలి అనే దాని గురించి నేను మీతో పంచుకోబోతూ ఉన్నాను. చదువుదాం. యోబు పుస్తకం 34వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి గమనిస్తే, వారు నిమిషములో చనిపోవుదురు, వారు నిమిషములో చనిపోవుదురు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునుంది, ప్రజలు కల్లోలమునుంది నాశనమగుదురు, బలవంతులు దైవికముగా కొనిపోబడేదరు. హల్లెలూయా. నేను అరిసి కేకలు పెట్టి మిమ్మల్ని సంతోషపరిచేటువంటి దైవజుడిని కాదు. నేను అటువంటి విధానాన్ని నేర్చుకోలేదు. దేవుడు నా హృదయంలో ఉన్నదానిని మీకు అర్థమయ్యేలా చెప్పాలని ఆశపడే వ్యక్తిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మీరు విజయవాడ నుంచి దైవజనులు వచ్చారనుకుంటే ఇక బల్లలు పగిలిపోతాయి, మైకులు ఇరిగిపోతాయని మీరేం ఆలోచించకండి. కనుక చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. మన ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క గురి ఏమిటంటే, మన ఆత్మీయ జీవితం యొక్క, మన భక్తి యొక్క ముగింపు గమ్యం ఏమిటంటే, ప్రభు వస్తున్నప్పుడు, లేక ప్రభు మన కొరకు రాబోతూ ఉన్నప్పుడు ఆయనను మనం ఎదుర్కొనే వారంగా ఉండాలన్నది మన ఆశ. మనకివ్వబడిన ఆయుష్కాలంలో మన భక్తి జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రభు మధ్యాకాశంలోనికి వచ్చిన దినమున మనం రెప్పపాటున కొనిపోబడతాం అని పౌలు తెలియజేస్తున్నాడు ఒక అద్భుతమైన ఉపదేశాన్ని. ఆధ్యాత్మిక జీవితం చేయడానికి మనుషులకు రకరకాల ఉద్దేశాలు ఉంటాయి. అనేక సంఘాలకు, అనేకమైన సంఘబిడ్డలకు, ఆ సంఘాలను నడిపిస్తున్న సేవకులకు రకరకాల అభిప్రాయాలు, ఉద్దేశాలతోనే వారు నడిపిస్తుంటారు. కానీ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న సేవకులు, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాలనైతే తండ్రి యొక్క హృదయంలో ఉన్నాయో, యేసయ్య యొక్క మనస్సులో ఉన్నాయో, ఏ విషయాల కొరకైతే యేసయ్య తన ప్రాణాన్ని పెట్టాడో ఆ విషయాన్ని ఎరిగినవాడు గనక ఆయన అందు నిమిత్తంగా నడిపిస్తాడు. ఆయన నడిపించే ఉద్దేశం ఏంటంటే, సంఘమును దేవుని యొక్క రాకడలో కొనిపోబడేదానికి సిద్ధము చేయడమే ఆయన నడిపించడంలో ఉన్న గురి, ఉద్దేశం అదే ఉంది. అటువంటి ఆత్మపూర్ణులైన దైవజనులు, అటువంటి పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నటువంటి పరిచర్యలలో ప్రభువుని ఎదుర్కోవాలి అనే గమ్యము, అనే గురి మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంతేగాని నేను ఎందుకు క్రైస్తవునయ్యాను, నేను ఎందుకు క్రీస్తుని వెంబడిస్తున్నాను అని అంటే, ఏమో మా అమ్మగారు వెళ్తున్నారు కాబట్టి, మా తాతగారుల తరం నుంచి మేము మందిరాలకు వెళ్తున్నాం కాబట్టి వెళ్తున్నాం, భక్తి చేస్తున్నాం అనుకునే వాళ్ళు ఈ రోజున లేకపోలేదు. ఆయనను నమ్ముకుంటే కలిసి వస్తుందంట చెప్పారు కదా అందుకే వెళ్తున్నాను అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఏదో దేవుని దగ్గరికి వెళితే మా ఉద్యోగ వ్యాపారాలు, మా పిల్లల భవిష్యత్తులు కాస్త ప్రకాశవంతంగా ఉంటాయేమో అని వెళుతున్నవారు లేకపోలేదు. కానీ బిడ్డలారా, అవన్నీ నిజాలే కావచ్చు, కానీ అది మాత్రమే అంతిమ లక్ష్యం అని మాత్రం నమ్మితే మనం మోసపోతున్నట్లే. మరి ఏమిటి మన గురి అంటే, ప్రభువు వచ్చినప్పుడు మనం ఆయన వంటి వారముగా మారి కొనిపోబడే గుంపులో మనం ఉండడమే మన గురి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎత్తబడుతున్న సమూహంలో, ఎత్తబడుతున్న దేవుని యొద్దకు కొనిపోబడుతున్న గుంపులో మనం పరిచర్యలో నిలబడాలన్నదే మన ఆలోచన ఉండాలి. దానికోసమే దేవునితో నడుస్తూ ఉన్నాం, దానికోసమే దేవుని అడుగుజాడలు గమనిస్తూ ఉన్నాం.
దానికోసమే పరిచర్యలో నిలబడుతున్నాం, దానికోసమే సంఘములో నిలిచి దేవునిని ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం అన్న సంగతి ఒకసారి సంవత్సర కాలంలో మనకు గుర్తుందా, మర్చిపోయామా? ఎంతమంది మర్చిపోయారు? అవునా, అసలు ఆ సంగతి మాకు తెలియదండి అనుకున్న వాళ్ళు మరెంతమంది ఉన్నారు? ఒకసారి ఇది ఆలోచించాల్సిన సమయం. అవునంటారా, కాదంటారా? హల్లెలూయా. బిడ్డలారా, ఈరోజు మనం దేవుని ఎదుర్కోవడమే. హానోకు దేవునితో ఎందుకు నడుస్తున్నాడో నాకైతే తెలియదు, కానీ దేవుడు మాత్రం హానోకుతో నడవడానికి కారణం ఏంటంటే అతనిని కొనిపోవాలనే. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. హల్లెలూయా. హానోకు దేవునితో అనుదినం నడుస్తున్నాడు. ఒకరోజు దేవుడు హానోకుతో అంటున్నాడు, ఇంకా ఏం వెళ్తావులే, నాతో పాటు వచ్చి అన్నాడు. ఆయన కొనిపోబడ్డాడు. ఈరోజు మనం ఆత్మీయంగా దేవునితో నడవడం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయనతో పాటు మనం కొనిపోబడడానికే అని హానోకు చెప్తున్నాడు మనతో. విశ్వాసం గలవారు అలాగే ఉండాలని హెబ్రీయులకు రాస్తూ పౌలు రాస్తున్నాడు 11వ అధ్యాయంలో. ఈరోజు నా పిల్లరా, మరి ఎలా కొనుపోబడతాం అన్న దాన్ని ప్రవచనాత్మకంగా యోబు ఈ పుస్తకంలో చెప్తున్నాడు. ఎవరు కొనుపోబడతారంటే బలవంతులే కొనుపోబడతారట. ఉందా అక్కడ? ఎస్, బలవంతులు ఎలా కొనుపోబడతారట? ఎలా కొనుపోబడతారు? ఎవరు వాళ్ళు? బలవంతులు. ఆత్మీయులైతే అవనివ్వండి, భక్తులైతే అవనివ్వండి, పాడగలిగిన వాళ్ళైతే మంచిదే, ఆరాధించగలిగిన వాళ్ళైతే మంచిదే, కాస్త వాక్యాన్ని చెప్పగలిగిన వాళ్ళైనా మంచిదే, నో ప్రాబ్లం. కానీ బలవంతులు కాకపోతేనే ప్రాబ్లం, బలవంతులు కాకపోతేనే సమస్య. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు బలవంతులు మాత్రమే కొనిపోబడతారు. హల్లెలూయా. ఎందుకంటే బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి ఉపదేశాన్ని. ఎందుకు ఆత్మీయులుగా కాకుండా బలవంతులుగా ఉండాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు, మీరు పరిశుద్ధ గ్రంథం చూడొద్దు, నన్ను చూడండి, 6వ అధ్యాయంలో ఆత్మీయ ఒక పోరాటాన్ని గురించి మాట్లాడతాడు. తెలుసా మీకు ఎవరికన్నా? ఆత్మీయ పోరాటం గురించి మనమైతే పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ దురాత్మ సమూహములతోనూ వాయుమండల వాళ్ళతో పోరాడుతున్నాం అంటాడు. కాబట్టి మీరు ఏమై ఉండాలంటే తుదకు ప్రభు యొక్క మహాకృపను బట్టి బలవంతులై ఉండండి అంటాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు బలవంతులై ఉండాలంటే ప్రభు మహాకాశంలో ఉన్న స్థలం నుంచి ఒక కెరూబు పడదోయబడింది. తెలుసు కదా మీకు ఆ సంగతులు? వాడు వస్తా కొన్ని దేవదూతల్ని, ఆ కెరూబు అని పిలువబడుతున్న దేవదూత మరికొన్ని దేవదూతలు తెచ్చుకుంది. ప్రభు పడేసే తంతే వాళ్ళందరూ ఒకసారిగా వచ్చి మధ్యాకాశము దాటి కింద ఉన్న ఆకాశ మండలాల్లో అంట వాళ్ళు గూడు కట్టుకుని ఉన్నారంట. ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మధ్యలో వాడు ఉన్నటువంటి ఆకాశ మండలం అనే దురాత్మల సమూహం ఉందే, అది మనల్ని ఎత్తబడనివ్వకుండా అడ్డుపడుతుంది. ఇప్పుడు ఆ మండలాన్ని చీల్చుకుని మధ్యాకాశంలో ప్రభుని కలుసుకుని 7 ఏండ్ల విందులో మనం ఉండి ఆ తరువాత ప్రభు యొక్క మహిమలో మనం నిత్యము జీవించాలంటే మనం బలవంతులై తీరాలి, లేకపోతే గెలవలేం. అందుకనే పౌలు అంటాడు, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, కృపను బట్టి మీరు బలవంతులై ఉండండి. బలవంతులు కాకపోతే కొనుపోబడలేరు, బలవంతులు కాకపోతే ప్రభుని ఎదుర్కోలేం మనం. కాబట్టి ఆత్మలో బలవంతులుగా మనం ఉండాలట, ఆత్మలో బలవంతులమై మనం ప్రయాణం చేయాలట. శారీరక బలం కాదు, ఆర్థిక బలం కాదు, ఖండ బలం, గుండె బలం కాదు. ఈ దినాలలో సంఘానికి కావలసింది ఆత్మ సంబంధమైన బలం. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన బలము కలిగిన మనుష్యుడు శత్రువును ఎదుర్కొంటాడు, శోధన ఎదుర్కొంటాడు. అతని జీవితంలో దాటలేని, నడవలేని మార్గాలలో కూడా నడుస్తాడు, దాటి తీరతాడు. అతను దాటుకుని వెళ్ళి ప్రయాణం చేస్తూ ప్రభుని ఎదుర్కొంటాడు. ఈ సంవత్సరపు చివరిలో ప్రభు మనల్ని బలపరచడానికే కోరుకుంటున్నందున ఈ ఆత్మ సంబంధమైన కూడికలను ఏర్పాటు చేశారు. హల్లెలూయా. బిడ్డలారా, మనం ఆలకిద్దాం. బలవంతులుగా దేవుని ఎదుటకు మనం కొనిపోబడాలని దేవుని వాక్యం చెప్తూ ఉంటే పరీక్షిద్దాం, మనం బలంతోనే ఉన్నామా? బలము కలిగిన వారంగా మనం ఉన్నామా?
ఒకసారి మనం పరిశోధించుకోవలసినటువంటి సమయం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం 2020 సంవత్సరంలో అనేక పరిస్థితులు దాటుకుని ప్రభు పక్షిరాజులాగా తీసుకొచ్చాడు. మరి ఆయన నడిపించేటప్పుడు మనం బలవంతులుగా ఉన్నామా, బలహీనులుగా ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. చాలామంది బలవంతులుగా ఉన్నాము అనుకుంటూ బలహీనులు అయిపోతున్న దినాలు ఇవి. చాలామంది అంత్య దినములలో ఉంటారంట. భక్తి ఉంటుంది కానీ భక్తి లోపల భక్తి చేస్తున్న వారి జీవితాలలో శక్తి కనపడదు, శక్తిహీనులుగా ఉంటారట. యేసు ప్రభు చెప్పిన మాట, నా ఎదుట మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు మీరు శక్తివంతులుగా బలవంతులుగా ఉండడానికి, జరగబోవు వాటిని ఎలా తప్పించుకుని ఆయన ఎదుట నిలబడడానికి శక్తివంతులగునట్లుగా ప్రార్థించమని చెప్పాడు లూకాసు వార్తలో. కాబట్టి ఒకసారి మనం బలవంతులుగా ఉన్నామా లేదా ఒకసారి పరీక్షించాలి. మరి ఎందుకు బలహీనం అయిపోతూ ఉంటాం, ఎప్పుడు బలవంతులుగా ఉండగలం? ఆ విషయాన్ని మనం దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. హల్లెలూయా. చూద్దాం కొన్ని విషయాలను. మనం ఎప్పుడు బలవంతులంగా ఉండగలము, ఎందుకు బలహీనమైపోతూ ఉంటామో కొన్ని విషయాలను ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి మీకు జ్ఞాపకం చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మొదటి అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 19వ వచనాన్ని 27వ వచనాన్ని గమనించినప్పుడు అక్కడ దావీదు శోక కీర్తన ఒకటి పాడుతున్నాడు, బలవంతులైన ఆత్మీయులను బట్టి. చదువుదాం. ఇశ్రాయేలు నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి ఆహాహా బలాఢ్యులు పడిపోయిరి. 27 కూడా చూద్దామా? అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. ఈ వాక్య భాగంలో ఓ ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూస్తూ ఉన్నాం. ఒక మొదటి మనుష్యుడు ఎవరంటే సౌలు, రెండవ వాడు అతని కుమారుడైన యోనాతాను. సౌలు యోనాతానులు మరణించిన స్థితిని గురించి తెలుసుకున్న దావీదు ఏడుస్తూ ఉన్నాడు. ఏమని ఏడుస్తున్నాడంటే, అయ్యా బలాఢ్యులు పడిపోయారు. ఏమిటంట? బలాఢ్యులు నశించిపోయారు, పడిపోయారు. అయ్యో! పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మాట్లాడితే దానికి చాలా శక్తి ఉంటుంది, 2 సార్లు అదే మాట మాట్లాడితే చాలా శక్తి ఉంటుంది. అయ్యో అయ్యో అని చెప్పి అంటా ఉన్నాడు. బలాఢ్యులు పడిపోయారు, ఓడిపోయారు, నిలబడలేకపోయారు, బలహీనమైపోయారు. వీరు ఇశ్రాయేలుకు ఒకప్పుడు భూషణ కిరీటంగా ఉన్నారు. ఇశ్రాయేలుకు వీరు బలాఢ్యులు, వీళ్ళు యుద్ధ సన్నద్ధులు. వీళ్ళు ఇలా ఎందుకు పడిపోయారు, ఏమైపోయారు అని మనం ఆలోచన చేస్తే ఆధ్యాత్మిక జీవితంలో మనం ఒక మంచి పాఠాన్ని నేర్చుకుంటాం. సౌలు జీవితంలో నుంచి చాలా విషయాలు చెప్పొచ్చు. నేను మీకు ఒకే ఒక విషయాన్ని సౌలు జీవితంలో ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పి నేను మరొక సంఘటన గురించి వివరించడానికి ప్రయత్నిస్తాను. చదువుదాం. పడిపోవడానికి, వారు అలా అయిపోవడానికి కారణం ఏమిటో చదువుదామా ఒకసారి. సమూయేలు మొదటి పుస్తకం 13వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. అందుకు సమూయేలు ఇట్లా అంటున్నాడు అతనితో, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని. ఇక్కడ మనం గమనించినప్పుడు సరిగ్గా ఈ సౌలు అనే ఇశ్రాయేలు యొక్క మొట్టమొదటి రాజు ఈ వచనానికి లేక ఈ సంఘటనకు లేక ఈ స్థలంలో జరిగిన యుద్ధ కాలమునకు ముందు వరకు చాలా బలాఢ్యుడు. అయితే ఆ తరువాత ఈ సమయంలో మనం చదివినటువంటి స్థలం నుంచి అతడు బలహీనుడై వస్తున్నాడు. ఎలా బలహీనుడయ్యాడంటే మీరు చదవద్దు, 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, అంటే బలహీనమవుతూ అలా ఒకసారిగా పడిపోయాడు. ఏమిటి కారణం అని మనం ఆలోచన చేస్తే బిడ్డలారా, ఒకటే చాలా స్పష్టంగా సమూయేలు చెప్తూ ఉన్నాడు అతనితో, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల మరొకరిని కనుగొన్నాడు. నా మాట మీరు అర్థం చేసుకోవాలి. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల మరొకరిని కనుగొన్నాడు. ఇప్పుడు దేవునికి కావలసింది ఏమిటి?
సౌలుకి అవసరమైంది ఏమిటి? దేవుని మనస్సును కనుగొనడం, దేవుని మనస్సును అర్థం చేసుకోవడం, దేవుని మనస్సును అవగాహన చేసుకున్నటువంటి వాడు కావాలి. ఎవరు దేవుని మనస్సును అర్థం చేసుకుంటారో వారే ఆయనకు అవసరం. సౌలు జీవితంలో పడిపోవడానికి కారణాలు అన్నప్పుడు చాలా చెప్పొచ్చు. అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇలా చేశాడు, సౌలు అనేటువంటి ఆ రాజు దావీదును తరిమాడు, లేకపోతే అతనికి దురాత్మ పట్టింది, ఇలాంటివి చాలా చెప్పొచ్చు మనం. కానీ నేనేమంటున్నానంటే వీటన్నింటికీ కారణం ఏంటో తెలుసా? వీళ్ళంటికి కారణం ఏంటో తెలుసా? దేవుని మనసును అర్థం చేసుకునే తత్వం సౌలులో పోవడం వల్లే. ఒక ఆత్మీయుడు ఎప్పుడు బలహీనం అవుతాడంటే దేవుని మనసును అర్థం చేసుకుని, దేవుని మనస్సును అర్థం చేసుకున్న మనుష్యుడిగా జీవించడం ఆగిపోయిన రోజున బలహీనుడైపోతాడు. అక్కడి నుంచి అతని జీవితంలో ప్రారంభమవుతాయి అనేకమైన బలహీనతలు. అతను చివరికి పూర్తిగా బలహీనుడై క్షీణించి పడిపోయిన రోజున అతని జీవితానికి, ఆ బలహీనమైన స్థితికి ముగింపు కలుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక ఆత్మీయుడికి రోగం అతన్ని చంపడానికి ఎక్కడ పుడుతుందంటే దేవుని మనసును అర్థం చేసుకోలేనటువంటి స్థితిలోనే. బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తా ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం కనుక మనం చూడగలిగితే, మీరు చూడొద్దు, నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. చాలామంది ప్రభువుని చూసి అంటా ఉంటారంట, అయ్యా నీ పేరిట మేము దెయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ పేరిట మేము ప్రవచించలేదా, నీ పేరిట మేము అద్భుతాలు చేయలేదా, మీ పేరిట మేము నేను చేశామయ్యా. అయితే ఏంటి నాయనా? అయితే ఏమిటి నాయనా? నా మనస్సును మీరు అర్థం చేసుకున్న వారు కాదు కదా, అందుకే నేనెవరో మీరెవరో నేను ఎరుగను అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన మనస్సును అర్థం చేసుకుంటున్న వాళ్ళనే ఆయన ఎరుగుతాడు. ఆయన మనసును అర్థం చేసుకునే ఓ సమూహం ఉంది, ఆయన పేరును వాడుకునే సమూహము ఒకటి ఉంది. అంతే కదండి అక్కడ అర్థం. ఆయన మనసును అర్థం చేసుకున్న బతుకుతున్న ఆత్మీయులు కొంతమంది ఉన్నారు భూమి మీద. ఆయన పేరును వాడుకుని బ్రతుకుతున్న వారు కొంతమంది ఉన్నారు. లేరంటారా? ఆయన పేరిట ప్రార్థనలు చేస్తారు, ఆయన పేరిట దెయ్యాలు వెళ్ళగొడతారు, ఆయన పేరిట పెళ్ళిళ్ళు చేస్తారు, ఆయన పేరిట ఇల్లు కొనుక్కుంటారు, ఆయన పేరిట ప్రతిష్టలు చేసుకుంటారు, ఆయన పేరిట పిల్లల్ని కంటారు, ఆయన పేరిట పిల్లలకు పేర్లు పెడతారు, ఎన్నెన్నో చేస్తారు. బట్ ఆయనను మాత్రం ఎరుగరు, ఆయన మనస్సును మాత్రం అర్థం చేసుకోరు. అటువంటి వాళ్ళు ఎవరో దేవునికి ఏం తెలుస్తుంది? పిల్లలు ఆయన మనస్సును అర్థం చేసుకునే గుంపు కొందరే ఉంటారు. ఆ గుంపులో నీవు నేను ఉన్నామా? మన పరిచర్య ఉందా? ప్రధాన యాజకుడు ఉంటాడట ప్రత్యక్ష గుడారంలో, అతని యొక్క హృదయం మీద ఒక పతకం ఉంటుందంట, ధరించుతూ ఉంటాడంట ఏపోదు. ఆ ఏపోదు మీద 12 గోత్రముల యొక్క పేర్లు ఉంటాయంట. అది తల మీద ఉండదు, చేతికి ఉండదు, అది ఎక్కడ ఉంటుందో తెలుసా? ఇక్కడే ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ప్రధాన యాజకుడైన క్రీస్తు హృదయం మీదనే మనందరం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన హృదయ స్పందన మనం గ్రహించాలి. ఒక నిజమైన ఇశ్రాయేలీయుడు, ఆత్మీయులు ప్రభు యొక్క హృదయానికి దగ్గరగానే ఉంటారు. హల్లెలూయా. అంటే హృదయానుసారులై ఉంటారు. ఏమండి ఇది చేయొచ్చా అని పాస్టర్ గారిని అడగాల్సిన పని లేదు. ఏమండి ఇలా ఉండొచ్చా, మేము నగలు పెట్టుకోవచ్చా, మేము ఇలా రంగు బట్టలు వేసుకోవచ్చా, లేకపోతే మేము ఇలా చేయొచ్చా, మేము ఈ విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా, ఇవన్నీ వాళ్ళు అడగాల్సిన పని లేదు. ఎందుకు చెప్పమంటారా? మనకు అర్థమవుతుంది కదా ప్రభు మనసు. ఏం అర్థమైతే లేదా? అర్థమైతే అడిగేది ఏముంది ఇంకా? ఇలా అంతే. ఎవరంటే ప్రభు మనసు ఎరిగినా చేయని వారు. హల్లెలూయా. పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సౌలు చాలా బలవంతుడు, పరాక్రమం కలిగిన వాడు. యోనాతాను చాలా బలవంతుడు, పరాక్రమం కలిగిన వాళ్ళు ఇశ్రాయేలుకు భూషణంగా ఉన్నారు. కానీ ప్రభు మనస్సును అర్థం చేసుకోవడంలో నష్టమైపోయారు. ఏ వ్యక్తి అయితే ప్రభు మనస్సును అర్థం చేసుకోలేకపోతాడో అతని జీవితంలో బలహీనతలు వస్తాయి. పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్న మొదటి పత్రికలో ఒక మంచి మాట చెప్తాడు. ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆత్మ చెప్పు సంగతులను గ్రహించును. హల్లెలూయా. గ్రహించాలి. మనం పరిశుద్ధాత్మ పొందామంటే గ్రహించాలి. వాక్యం వింటున్నామంటే గ్రహించాలి. దైవజనులు ఎలా చెప్పారు, ఏం చెప్పారు, భలే చెప్పారు అనేదానికి కాదు మనం వాక్యం వినేది. అందుక
వాక్యములో దేవుడు నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆత్మ సంబంధమైన సంగతులు ఏంటో మనం గ్రహించగలిగితే ఆత్మీయులం. పరిశుద్ధాత్మ అభిషేకం పొందామంటే అందరికంటే మనమే గట్టిగా భాషలు మాట్లాడుతున్నామా, అందరికంటే ఎక్కువ మనమే గెత్తుతున్నామా, అందరిని పడదోసి మరీ ఆత్మ పొందుకుంటున్నామా అన్నది కాదు అక్కడ. ఆత్మ పొందిన మనం అంటే మళ్ళీ నేనేమైనా పెంతుకోస్తు విరోధం అనుకోమాకండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే అలా జరగవచ్చు, నేను కాదనట్ల. కానీ అట్టివారు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బలంగా నన్ను అభిషేకించి అసలు నాకేం చెప్తున్నాడు, నాకేం తెలియజేస్తున్నాడు, నా వ్యక్తిగత జీవితం గురించి, నా బిడ్డల గురించి, నా యొక్క కుటుంబం గురించి, నా ఆత్మీయత గురించి నాతో ఏం మాట్లాడుతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. వారే నిజమైన ఆత్మీయులు. ప్రైజ్ ది లార్డ్. వారే ఆత్మీయ ప్రయాణమును చేయువారు. వారి ఆత్మీయ ప్రయాణం చేయవారు. దావీదు రాజ్యంలో యోవాబు అనే ఓ సైనికుడు ఉన్నాడు, సైన్యాధిపతి. మీకు ఎవరికైనా తెలుసా? ఎప్పుడన్నా యోవాబు గురించి చెప్పారా అయ్య గారు? యోవాబు అనే ఓ మంచి దైవజనుడు ఉన్నాడు. దావీదు రాజ్యం స్థిరపడడానికి, దావీదు వర్ధిల్లడానికి కారణం ఆయనే. కానీ ఆయనకున్నటువంటి జబ్బు ఏంటంటే దావీదు మనసును అర్థం చేసుకుని అతను పని చేయడు. ఎలా అంటే ఒకసారి చెప్పాడు, అబ్షలోము నా కోసం బతకనివ్వు నాయనా అన్నాడు. ఎవరు? దావీదు కొడుకు. ఈయన యుద్ధంలోకి వెళ్ళి అబ్షలోము చంపేరా అన్నాడు. అతని కింద ఉన్నటువంటి సైన్యాధిపతుడు కదా, తన కింద ఉన్న అధిపతితో అబ్షలోము వేసేయ్ అని చెప్పాడు. రాజు నీతో చెప్తుంటే నేను విన్నా. అతన్ని బ్రతకనివ్వమన్నాడు కదా, నేనెందుకు చంపుతా, నేను చంపను అన్నాడు. నువ్వు చంపపోతే నేను చూస్తుంటానేంట్రా అని చంపేశాడు. నెంబర్ 2, అబ్నేరు అనే సౌలు సైన్యాధిపతి ఉండేవాడు. సౌలు చనిపోయిన తర్వాత దావీదు గారి దగ్గరకు వచ్చి, మీకు ఈ సందేశం ఒకవేళ వినాలనిపిస్తే మీరు ఎవరైనా యూట్యూబ్లో చూసే అవకాశాలు ఉన్నవాళ్ళు, ఆ సెన్స్ ఉన్నవాళ్ళు, మీరు పాస్టర్ జీవన్ అని యూట్యూబ్ ఛానల్ కొడితే లాస్ట్ సండే మెసేజ్ ఇదే మా చర్చ్లో, అది మీకు ఇంకా కొంత క్లియర్గా అవగాహన ఉంటుంది, అవకాశం ఉంటే. నెంబర్ 2, అతను ఏం చేస్తాడంటే సౌలు యొక్క సైన్యాధిపతి అయిన అబ్నేరు వచ్చి దావీదుతో సమాధానపడి, సౌలు ఎలాగో చచ్చిపోయాడు బాబు, యోనాతాను చచ్చిపోయాడు, దేవుడు నీ పక్షంగా ఉన్న సంగతి మాకు అర్థమైపోతుంది, జరిగినవన్నీ మనం మర్చిపోదాం, మేము కూడా నీ రాజ్యానికి సరెండర్ అయ్యి లోబడతాం అని చెప్పాడు అన్నాడు. సరే, ఇతను వెళ్ళిపోయాడు. యోవాబు వచ్చాడు. ఆయనతో ఏం మాట్లాడాడో ఏంటో ఊహించుకున్నాడు, ఏం తెలిసిందో తెలీదు. వెనక్కి పిలిపించి తలుపు చాటును దాక్కుని అబ్నేరుని చంపేశాడు. దావీదు అతనితో అంటాడు, సమాధాన కాలమునందు రక్తము చిందించి అసమాధాన కాలమైనట్లుగా చంపేశావు కదరా, నువ్వు నీ దేవుని ఎదుట ఈ మరణ విషయంలో ఉత్తరవాదివి నువ్వు. సరే, దావీదు ముసలోడు అయిపోయాడు. సొలొమోను పట్టాభిషేకం చేయాలని ఎదురు చూస్తున్నాడు. హగ్గీతు అనేటువంటి భార్యకు పుట్టినటువంటి వాడు ఒకడు ఉన్నాడు, అతని పేరు అదోనియా. ఏమిటంట? అదోనియా గర్వించిన వాడే గర్వంతో దావీదు తర్వాత యువరాజుగా పట్టాభిషేకం చేసుకోవాలని ఆశపడ్డాడు. మరి అప్పుడు దావీదు పక్కన ఉన్నవాడు అర్థం చేసుకోవాలి కదా, ఈ సైన్యాధిపతి సొలొమోనుని నియమించాలి, అదేంట్రా వాడు నువ్వు తప్పు చేస్తున్నావు నాన్న, నెక్స్ట్ దావీదుని కనుక్కుందాం, నిన్నే పట్టాభిషేకం చేస్తాడు, నీకు నువ్వే అభిషేకం ఎట్లా చేసుకుంటావు, తండ్రి లేకుండా, పద అని చెప్పేసి దావీదుని దగ్గరికి వెళ్దాం అనాలి కదా. ఈయనతో పాటు వెళ్ళిపోయాడంట. దావీదుకు కడుపు మండిపోయింది. ఎంత గొప్ప బలాఢ్యుడైనా, ఎంత మంచివాడైనా, వీళ్ళరా దావీదు మనసుని అర్థం చేసుకోపోయేసరికి సొలొమోనుకి రాజ్యం అప్పగించేటప్పుడు దావీదు చెప్పిన మాట ఏం తెలుసా? యోవాబు నీ రాజ్యంలో ఉండకూడదు, అతడు నెమ్మదిగా సమాధిలోకి దిగకూడదు. బాయ్, మంచి సైన్యాధిపతి కదా నాన్నగారు, నీకు దగ్గరగా ఉండేవాడు కదా, మంచి సైన్యాధిపతి కానీ నాకు దగ్గరగా ఉండేవాడే కానీ నన్ను మాత్రం అతడు అర్థం చేసుకునే రకం కాదు నాన్న. వీళ్ళరా, మనం ఎంత దగ్గరగా ప్రభుకి మనం ఎంత పరిచర్య చేస్తా ఉన్నా ఆయన మనసుని అర్థం చేసుకోకపోతే చాలా దారుణమైన పరిస్థితి. బలిపేటపు కొమ్ములు పట్టుకున్నా కూడా క్షమాపణ దొరకలేదు యోవాబుకి. ఆలోచించండి, 2 సంఘాలలో అటువంటి వారే ఉంటున్నారు. తప్పిపోయిన తమ్ముడు బయటకు వస్తే తిరిగి తండ్రి విందు చేస్తుంటే అర్థం చేసుకోకుండా బయట ఉండి తప్పిపోయి వచ్చిన వాడి కోసం గొర్రెపిల్ల నాకు ఒక్కటి కూడా ఇవ్వలేదు అని ఇంటి బయటే ఉన్నాడంట. పెద్దోడే కానీ ఏం అర్థం చేసుకున్నాడు?
పెద్దోడే కానీ ఏం అర్థం చేసుకున్నాడు? దేవుని కానీ, సేవకుని కానీ, వాక్యాన్ని కానీ, పరిచర్ని కానీ, ఉద్దేశాలు కానీ అర్థం చేసుకోకుండా నడిచే వ్యక్తులు ఆత్మీయంగా బలపరచబడలేరు. వాళ్ళు శరీరకంగానే ఆలోచిస్తారు. ఒక ఆమె చెప్తా అన్నాడు ఇందాక వచ్చేటప్పుడు బస్సులో, ఎక్కడ కూర్చోవాలా అని చెప్పి బస్సులో గుంటూరు నుంచి నేను ఆలోచిస్తా ఉన్నా, పక్కన కూర్చుంటే ఏం ప్రాబ్లం ఉంటుందో అని. సరే, ఓ పాస్టర్ బైబిల్ పెట్టుకుని కూర్చున్నాడు. ఈయన పాస్టర్ గారు అనుకుంటే, లేకపోతే విశ్వాసాన్ని అయి ఉంటాడు, కాస్త 4 మాటలు మాట్లాడుకోవచ్చు అని కూర్చుని ఆయన కూడా విజయవాడ నుంచి ఇక్కడ ఎక్కడో పిడుగురాల్లో వస్తున్నాడంట వాళ్ళ చుట్టాల దగ్గరికి. ఆయన అంటా ఉన్నాడు, అన్నా నాకు పోయిన సంవత్సరం ఇదే దినాల్లో సంఘంలో నాకు నెమ్మది లేదన్నా అన్నాడు. ఏ పాస్టర్ గారు, ఏమైందండి అంటే, ఒక ఆమె చినిగిపోయిన బట్టలతో మందిరానికి వచ్చేదన్నా, ప్రార్థన చేసాం, వాళ్ళ నాన్న జాబు వచ్చింది, రైల్వే జాబు, బంగారం కొనుక్కుంది, ఇల్లు కట్టుకుంది, 2 పిల్లలు బాగున్నారన్నా. నాకేదో ఒక 50 మంది సంఘస్థులు ఉన్నారు, ఒక 30-40 మంది వస్తారు. ఆమె అంటది, ఎక్కడి నుంచి వస్తున్నాయి గారికి, బాగా తిరుగుతూ అన్నీ సంపాదించుకున్నట్టున్నాడు, సేవ పెట్టే రోజున ఏమీ లేదు ఆయనకి, సేవ పెట్టిన రోజున ఏమీ లేదు, ఎక్కడి నుంచి వస్తున్నాయి మీరు అడగరా అని ఒక 4 పోగేసి సంఘం అంతా కలవరం చేసేసిందన్న, గలిబిలి చేసేసిందన్న. మరి మీరేమన్నారు పాస్టర్ గారు అంటే, నేనేమనలేదన్నా, సంఘంలో ఒక ఆమె అంది, నువ్వు వచ్చినప్పుడు నీకు ఏమి లేవు కదా, అన్నీ వచ్చినాయి కదా, నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అందంట ఆమెని. నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, నాకు దేవుడు ఇచ్చాడులే అందంట. మరి ఈయనకి ఎవరు ఎత్తారు? ఇంకా నీకేమో దేవుడు ఎత్తాడు, మరి పాస్టర్ గారికి ఎవరు ఇస్తారు? నేను అన్నాను, ఆ మంచితో చెడ్డదో నాకు తెలియదండి, ఆమెని దేవుణ్ణి, సేవని, సంఘాన్ని సరిగా అర్థం చేసుకోవట్లా. అర్థం చేసుకున్న వ్యక్తి అయితే ఏమనుకుంటే తెలుసా, నా సేవకుడు సంతోషంగా ఉన్నాడు, నా సేవకుడు ఆర్థికంగా బలపడితే మంచి మందిరం కడతాడు, నా సేవకుడు ఆర్థికంగా వర్ధిల్లుతూ ఉంటే మంచి సభలు పెడతాడు, అనేక ఆత్మలు రక్షిస్తాడు, నా సేవకుడు ఆర్థికంగా ఆరోగ్యపరంగా క్షేమంగా ఉంటే అనేక ఆత్మలు రక్షిస్తాడు, ప్రభు అక్కడికి సిద్ధపరుస్తాడు, ఆయన కష్టంలో నేను కూడా నిలబడితే నాకు కూడా ప్రతిఫలం వస్తుంది అనుకోవాలి కదా. అయ్యా అనుకోవాలా? అదేనా అనుకోవాలి? నీ పేరు మర్చిపోతుంది, హానోక్ అదే కదా అనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది దేవుని మనసు తెలిసిన వాళ్ళకే కనిపిస్తుంది. ఆత్మీయ కోణంలో ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు ఉన్న వాళ్ళకి అవి అర్థమవుతాయి. బిడ్డలారా, ఒకసారి పరీక్షించుకుందాం. ఈ సంవత్సరం చివరిలో నీవు ఎంతవరకు ప్రభు మనసుని అర్థం చేసుకుని నడిచావు? సౌలు అందుకే బలహీనుడైపోయాడు. ప్రతిరోజు ఆయన మనస్సును అర్థం చేసుకునే బిడ్డలుగా మనం ఆయన ముఖ దర్శనం చేసే వారంగా ప్రతిరోజు ఉదయమే ఆయన హృదయం కొరకు మనం వేదనతో ఎదురు చూడాలి బిడ్డలారా. హల్లెలూయా. అటువంటి నిత్య నిబంధన చేసిన జనులుగా మనం ఉండాలి. ఆయన ద్వేషించేది మనం ద్వేషించగలగాలి, ఆయన ప్రేమించేది మనం ప్రేమించగలగాలి, ఆయన హత్తుకున్న దానిని మనం హత్తుకోగలగాలి, ఆయన విడిచిన దాన్ని మనం విడిచిపెట్టాలి. అది తెలుసుకున్నటువంటి వ్యక్తి నిజంగా ఆధ్యాత్మిక ఎప్పుడు తొట్టిల్లడు, బలవంతుడై దైవికంగా ఆయన వచ్చినప్పుడు కొనిపోతాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. హల్లెలూయా. రెండవ విషయాన్ని మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఆత్మీయంగా బలహీనమైపోతూ ఉంటాం అని మనం ఆలోచిస్తే, రెండవ మనుషుని నేను మీకు పరిచయం చేస్తాను. న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ శాంసన్ అనేటువంటి ఒక మనుషుని గురించి మనం గమనిస్తున్నాం. అతను పరాక్రమము కలిగిన మహాబలాఢ్యుడు కదా, చాలా గొప్ప బలాఢ్యుడు. బలము అని మనం ఆలోచన చేస్తే గుర్తుకొచ్చేది పరిశుద్ధ గ్రంథంలో కానీ నాకు తెలిసి ప్రపంచంలో కానీ శాంసనే బలవంతుడు. అతను ఒకరోజు ఢిల్లీలో చెప్తా ఉంది, శాంసను ఫిలిస్తీన్లు నీ మీద పడుతూ ఉన్నారు. శాంసన్ ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారంటే ఆయన ఎప్పట్లాగే విరజుమ్ముకుందామని అనుకుంటే విరజుమ్ముకోలేకపోయాడంట. అతను తీసుకువెళ్ళి బందీగా కనులు పీకి తిరగలి విసురువానిగా దాగోను దేవత గుడిలో కట్టేశారు. అంటే ఎప్పటిలాగే బలవంతుడిగా అతడు లేడు అని మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. ఎప్పటిలాగా అయితే లేడు, ఇప్పుడు ఎలా ఉన్నాడంటే బలహీనుడిగా ఉన్నాడు. ఎందుకు బలహీనుడయ్యాడు? మిమ్మల్ని అడిగారు అనుకోండి, నేను అడిగాను అనుకోండి, మీరు అంటారు చాలా చెప్తారు.
చాలా చెప్తారు. ప్రార్థన మానేశాడు అయ్యారు అందుకని అయి ఉంటాడు అని అంటారు. గుడికి వెళ్ళడం మానేసే ఉంటాడు అయ్యారు అందుకనే. కొంచెం వాక్యం తెలిసిన వాళ్ళు చెప్తారు ఆయన శాంసన్ కదా, ఆయన ఢిల్లీలని ప్రేమించాడు అయ్యారు అందుకనే. ఏదేదో చెప్తాం మనం, వ్యభిచారం చేశాడు అయ్యారు ఏదేదో చెప్తాం. కానీ బైబిల్ నేను అర్థం చేసుకున్న అంశం ఏంటి తెలుసా? ఏవేవో చెప్పాడు, నేను చెప్పనా ఏం కాదు అసలు. ఆయన బలం అందులో లేదు. నీ బలం ఎందులో ఉందంటే జుట్టులో ఉందంటాడు. నా బలం ఎందులో ఉందంటే చెప్పమంటే అడిగితే నా బలము పలానా దాంట్లో ఉందంటాడు. అవేమి కాదండి. నాజీరు అనే వ్రతము చేయడానికి అతడు ప్రతిష్ఠ చేయబడ్డవాడు కనుక అతని బలం అదే. నేను కూడా చిన్నప్పుడు అనుకునేవాడిని అన్న, సంసోన్ యొక్క బలం అంతా జుట్టులో ఉందనుకునేవాడిని. ఒక ఇశ్రాయేలీయుడు, బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఆలకించండి, దేవునికి గనక నాజీరు వ్రతం చేస్తాను అని గనక ప్రతిష్ఠ చేసుకున్నాడు అనుకో, సమర్పించుకున్నాడు అనుకో, అతను నాజీరు చేసుకున్నవాడు అని చెప్పడానికి గుర్తుగా జుట్టు పెంచుకుంటాడు అంతే. అర్థమైందమ్మా? జుట్టు నాజీరు వ్రతము చేసుకున్నాను నేను దేవుని కొరకు ఇలా బ్రతకాలి, అలా బ్రతకకూడదు, ఈ విధంగానే ఉండాలనుకుంటున్నాను అని కనుక ఏ వ్యక్తి అయినా నాజీరు వ్రతం గురించినటువంటి సమర్పణ, ఆ వ్రతం చేయాలని తీర్మానం చేసుకున్నాడు అనుకో, దానికి సింబాలిక్గా హెయిర్ పెంచుకుంటాడు. అర్థమైందన్న? శాంసన్ కూడా అదే పెంచుకున్నాడు. ఇప్పుడు నా జుట్టు మీదకు మంగళి కత్తి వస్తే అది పోతుందంటే నా నాజీరు వ్రతం కనుక పోతే నా బలం పోద్ది. ఈ నాజీరు వ్రతము అనే దానికి అర్థం ఏంటంటే అతడు ప్రత్యేకముగా ఉండే మనుష్యుడు. దాని గురించి నేను మీకు కొంచెం చెప్పాలంటే సంఖ్యాకాండంలోనికి మనం వెళ్ళినప్పుడు నాజీరు వ్రతం గురించి కొన్ని మాటలు చదవగలుగుతాం. చదువునాన్న 6వ అధ్యాయంలో 1వ వచనం నుంచి. మరియు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, వాడు ద్రాక్షారస మద్యములను మానవలను, ద్రాక్షారపు చెరకలను మద్యపు చెరకలను త్రాగవలదు, ద్రాక్షారసమును తాగవలదు, పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పండు తినవలదు. అతడు ప్రత్యేకంగా ఉండే దినములలో పచ్చికాయ తోలు కూడా తినకూడదు, అతను చచ్చిన శవాన్ని ముట్టకూడదు అని అనేక రకాలైన నిబంధనలు ఉంటాయి. అసలు నాజీరు వ్రతం అనే దానికి మాటకు అర్థం ఏంటంటే ప్రత్యేకముగా ఉండువాడు. చెప్పండమ్మా, ఏంటది? ప్రత్యేకముగా ఉండేవాడు. ఇప్పుడు నాజీరు వ్రతము చేయబడిన శాంసోన్ యొక్క బలం ఏమిటంటే అతను ప్రత్యేకముగా జీవించడమే అతని బలం. కాబట్టి బలవంతుడిగా ఉన్నాడు. ఇప్పుడు తను ఎప్పుడైతే ప్రత్యేకత కోల్పోయాడో, ఫిలిష్తీయ కుమార్తెల్లో ఒక దానిని చూశాడో, ఆ ఫిలిష్తీయుల కుమార్తెలు జీవిస్తున్నాడో, క్రమక్రమంగా అనేక విషయాలలో అతని ప్రత్యేకత పోతూ 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 దిగజారుతూ వచ్చింది. ఈ ప్రత్యేకత పోగానే అతడు ఒక రోజున బలహీనుడు, దేవుని కొరకు పనిచేయవలసిన వాడు దాగోను గుడి దేవత గుడిలో తిరగలు విసురుతున్నాడు. బలాఢ్యుడైన వాడు బలహీనుడైపోయాడు. ఇశ్రాయేలులకు ఆశీర్వాదకరంగా ఉండవలసిన వాడు ఇశ్రాయేలుకు వేదనగా మారిపోయాడు. దేవునికి మహిమ తేవలసిన వాడు ఎగతాళి చేస్తూ అవమానాన్ని తీసుకొస్తున్నాడు. దేవునికి ఎదుట ఘనత పొందవలసిన పాత్రగా ఉన్నవాడు ఇదిగో ఏమయ్యాడురా మీ దేవుడు అని ఎగతాళి చేస్తూ ఉంటే, ఉమ్ము వస్తూ ఉంటే, హేళన చేస్తూ ఉంటే మౌనమైపోయాడు. చూడండి బిడ్డలారా, ప్రత్యేకత కోల్పోతే ప్రమాదం అదే. చాలామంది ప్రారంభంలో ప్రత్యేకంగా ఉంటారు, రక్షణ పొందిన తర్వాత. చాలామంది మందిరానికి వచ్చిన ప్రత్యేకంగా ఉంటారు, చాలామంది కోటాల్లో ప్రత్యేకంగా ఉంటారు, చాలామంది సభల్లో ప్రత్యేకంగా ఉంటారు. అది దాటిపోతే కొంతకాలానికి క్రమక్రమంగా ప్రత్యేకత పోతూ ఉంటుంది. దాని అర్థం ఏంటి తెలుసా? నీవు నేను ఎంత ప్రత్యేకంగా ఈ లోకంలో జీవిస్తామో అదే మన బలం. దేవునికి స్తోత్రం. నేను మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను ప్రత్యేకత గురించి. ఓ మంచి ప్రశ్న అడుగుతాను. నీళ్ళల్లో గనక పయనించేటువంటి అంటే ప్రయాణం చేయనటువంటి ప్రయాణ సాధనం ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు? ఏంటమ్మా నీళ్ళలో వెళ్ళగలిగింది? బస్సా, బైకా, కారా? ఏం వెళ్తుంది? పడవే కదా వెళ్తుంది. పడవలో ఎంతమంది ఎక్కొచ్చు? మ్యాక్సిమం ఎక్కొచ్చు. ఎంతమందికి పట్టే పడవ అయితే, ఎంత పెద్ద ఓడ అయితే అంత వేయొచ్చు. అవునా కదా? ఆ ఓడలోనికి బలం ఎంత అని పరీక్షించలేక మనం వెళ్ళామనుకోండి, ఎంతని మనం చెప్పలేం, అంత బలంగా ఉంటుంది. కానీ
చిన్న బెజ్జం పడి నీళ్లు రావడం ప్రారంభమైతే అంత బలవంతులు ఎంతోమంది ఆ ఓడలో ఉన్నా అంత బలమైన ఓడ కూడా మునిగిపోవడం ప్రారంభిస్తుంది. నా మాట మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎంత గొప్ప బలవంతులైనటువంటి విశ్వాసి అయినా, ఎంత బలవంతులైనటువంటి విశ్వాసి అయినా లోకములో ఆ ఓడ నీటిలో ఉండి నీరు తనలోనికి రాకుండా ఎలా జాగ్రత్త పడుతుందో, లోకములో తాను ఉండి లోకము తనలోనికి రాకుండా జాగ్రత్త పడే దినములంతటా కూడా బలంగా ఉంటాడు. లోకము తనలోనికి వచ్చిన మొదలుకొని బలహీనమైపోతూ వస్తాడు. అందుకనే సంఘాలలో ప్రత్యేకతను గురించిన ఉపదేశం ఎక్కువగా చెప్పేది, ప్రత్యేకతను గురించి ఉపదేశం ఎక్కువగా మనతో మాట్లాడేది. బిడ్డలారా, ప్రత్యేకతలో బలం ఉంది. నా మాట మీకు అర్థమవుతుంది? ప్రత్యేకతలో బలం ఉంది. చాలాసార్లు ప్రత్యేకంగా మన వివాహ కార్యక్రమాలు జరగాలని కానీ, ప్రత్యేకంగా మన కూటక్రమాలు జరగాలని కానీ, ప్రత్యేకంగా మన వస్త్రధారణ ఉండాలని కానీ, ప్రత్యేకంగా నగల విషయంలో ఉపదేశాలు చెప్పినప్పుడు కానీ మనం అర్థం చేసుకోలేం. అది ఏదో ఒక ఆత్మ సంబంధంగా మన సేవా పరిచర్య క్రమం అనుకుంటాం. అదొక పరిచర్య. అంటే పెంతుకోస్తలు ఇంతేనండి, పెంతుకోస్తలు ముక్కులకి మూతులకి ఏమీ పెట్టుకోరండి అంటారు. పెంతుకోస్తలు కాదు నాయన, అది లోకము నుంచి వేరే దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతికే వాళ్ళు చేసే పని. అది ఒక శాఖకు సంబంధించింది కాదు. ఓ పరిశుద్ధమైన సంఘము, లోకములో ప్రత్యేకించబడిన పరిచర్య, దేవుడు కోరినట్లు బ్రతకాలని సమూహం అలా ఉంటారు. ఒక అక్కడు అడిగింది, అన్న నగలు ఎందుకు పెట్టుకోకూడదు అన్న చెప్పు, బంగారం ఎందుకు పెట్టుకోకూడదు చెప్పు అన్న. నేను ఏమోనమ్మా నాకు తెలియదు కానీ అసలు ఎందుకు పెట్టుకుంటారు నువ్వు చెప్పు అన్న. ఎందుకు పెట్టుకుంటారు నువ్వు చెప్పు అమ్మా అన్న. ఏం చెప్పిద్ది? చారపు ప్రభావం ఉందే, అది క్రీస్తులకు వచ్చిన తర్వాత కూడా నువ్వు విడిచిపెట్టని ఆ శక్తుల యొక్క ప్రభావం పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పండి, అవన్నీ పెట్టుకున్న వ్యక్తి ప్రత్యేకంగా ఉన్నట్ట? ఇప్పుడు చెప్పండి, పాస్టర్ గారు చెప్పారని తీయొద్దు మీరు ఎవరో, మీరు ఆలోచించి తీయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదొక్కటే నేను చెప్పట్లేదు. ఒక వివాహ కార్యక్రమమైన ఒక అనేకమైన విషయాలలో మనం ఎంత ప్రత్యేకంగా ఎందుకు ఉండాలంటే అందులోనే మన ఆత్మ సంబంధమైన బలం ఉంది. క్రమక్రమంగా ప్రత్యేకతను శాంసన్ పోగొట్టుకుంటూ వచ్చాడు గనక పిల్లరా బలహీనమైపోయాడు. నాజీరు వ్రతం అంటే అది. కొంతమందికి నాజీరు వ్రతం అంటే తెలియక పెళ్లి చేసుకోకుండా ఉండడం అంటారు అమాయకంగా. పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా దేవుని పిలుపు ప్రకారం ప్రత్యేకంగా బ్రతకడం నాజీరు వ్రతం. దేవునికి స్తోత్రం. ఇతర సంఘాలను పాడు చేయడానికి రాంగ్ డాక్ట్రిన్స్ బేస్ చేసి ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తే దట్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ డాక్ట్రిన్. అది సరైన క్రమం కాదు. నా మాటలు మీకు అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా, కుటుంబాలను కలిగి లేకపోయినా దేవుని పిలుపు ప్రకారం లోకములో నుంచి దేవుని నిమిత్తమై వేరే బ్రతకడమే నాజీరు వ్రతం. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి. హల్లెలూయా. ఆ పరిచర్యలో మనం ఉండాలి, ఆ స్థితిలో మన ఆధ్యాత్మికంగా ఎదగాలి. అది బిడ్డలారా ఆత్మ సంబంధమైన బలంతో మనం ప్రయాణం చేయడానికి కారణమవుతుంది. ఆత్మ సంబంధంగా బలంతో ప్రయాణం చేసి ప్రభు కొనిపోవడానికి వచ్చిన రోజున మనం ఆయన ఎదుర్కోవడానికి అది కారణమవుతుంది. హల్లెలూయా. మూడవ విషయాన్ని కూడా నేను చెప్పి ముగిస్తాను. చూద్దాం, మరొక సమూహం బలహీనమైపోయిందంట. వాళ్ళని కూడా ఒకసారి చూసొద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. అట్లా ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టుగా ఇప్పుడు నేను మాట్లాడలేకపోతుని, అయినను మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన మీరు ఇప్పుడు కూడా బలహీనులై ఉన్నారు కారా? ఇప్పుడు కూడా మీరు బలహీనంగా లేరా? ఎందుకు మీరు ఇంత బలహీనంగా ఉన్నారు? కొరింథీ సంఘస్థులారా, మీరు ఎందుకు ఇంత బలహీనంగా ఉన్నారు అని ఆయన అంటాడు, మీరు ఇంకను శరీర సంబంధమైన మనుషులే కాదా? శరీర సంబంధమైన మనసు ఉంటుందే, అది మన ఆధ్యాత్మిక జీవితాన్ని చాలా 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 బలహీనపరిచేస్తుంది. సరే, శరీర సంబంధమైన మనసు ఏంటి, ఆత్మ సంబంధమైన మనసు ఏంటి అని మనకు అర్థం కావాలంటే మన జీవితంలో ఎన్ని మనసులు ఉంటాయి? ఓ మనిషికి ఎన్ని మనసులు ఉంటాయి?
ఒకటన్న వాళ్ళు చేయెత్తి చెప్పండి. ఒకటని చూపించండి. ఒకటన్న వాళ్ళు. మిగతా వాళ్ళు ఎన్ని ఉంటాయి అనుకుంటున్నట్లు మరి ఎత్తలేదు. రెండో మూడో ఇక చాలా ఉంటాయి అన్న వాళ్ళు చేయెత్తి చూపించండి. ఒకటన్న వాళ్ళు నలుగురో ముగ్గురో చూపించారు. మిగతా వాళ్ళందరూ చాలా ఉంటే లైగారు నాకు తెలియదు కానీ లెక్క అంటారా? అవునన్న వాళ్ళు ఒకసారి ఆమెను చెప్పండి. ఎటు పోయినా ఎటు చెప్పినా ఏమొచ్చిపోయేదో అనుకున్నట్టు కాకుండా ఏదన్నా కానీ ఏదో ఒకటి చెప్పండి. రెండు మనసులు ఉంటాయి అంటారు. సరే, మీరన్నది కరెక్టే, వీళ్ళన్నది కరెక్టే. కానీ నేనేమంటానంటే ఒక మనసే కానీ చాలా రకాలుగా మారుతుంటుంది. మనసు ఒకటే ఉంటుంది. అది ఒక్కోసారి ఆత్మ సంబంధంగా అవుతుంది, ఒక్కోసారి శరీర సంబంధంగా అవుతుంది అన్నట్టు, ఒక్కోసారి లోక సంబంధంగా అవుతుంది, ఒక్కోసారి ఏవో రకరకాలు అయిపోతుంటుంది. దెయ్యం సంబంధంగా అయిపోతుంటుంది, ఒక్కోసారి భర్త సంబంధంగా అయిపోతుంటుంది, ఒక్కోసారి పిల్లల సంబంధిగా, భార్య సంబంధిగా, పక్కింటి వాళ్ళ సంబంధిగా రకరకాలు అయిపోతుంటుంది. ఆ మనసే చాలా రకాలుగా మారుతుంది. కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే ఆ మనసు శరీరమును అనుసరించినట్లయితే శరీర సంబంధమైన మనసు, ఆత్మను అనుసరించినట్లయితే ఆత్మ సంబంధమైన మనసు. శరీర సంబంధించినటువంటి మనసు ఏమిటంటే కోపము, ద్వేషము. ఆ గలతీలకు రాసిన పత్రికలు మీరు చదివి ఉంటారు కదా, కలహములు, భేదములు, మత్సరములు, మిత్రతములు, అల్లరితో కొన్ని ఆటపాటలు, ఇంకేంటి భేదాలు, ఇవన్నీ ఉన్నాయే. ఇవన్నిటిని ఆయన అంటాడు శరీర సంబంధమైన మనస్సు. శరీర సంబంధమైన మనసు. మరి ఆత్మ సంబంధమైన మనసు ఏమిటి? ఆత్మ దేవునిని అనుసరించే మనస్సు. ఈ కొరింథీ సంఘం అంట శరీర సంబంధమైనటువంటి మనస్సు కలిగింది. అంటే కలహములు, జగడములు, భేదములు, అల్లరిలు ఇవన్నీ కనబడతాయి కొరింథీ సంఘంలో. మీరు ఓవరాల్ కొరింథీ సంఘాన్ని ఒకసారి చూసి చూడండి. మొదటి పత్రికని. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త అని అంటాడు. ఆయన క్రమంగా నడవరా మీరు అంటాడు. మీరు ఒకరినొకరు కరుచుకుని భక్షించుకుని తినేసుకుంటారా ఏంటి? మీరు ఏమిటి మీ కక్షలు? ఎవడో తండ్రి భార్యను ఉంచుకున్నాడు, ఏంటి ఆ వ్యభిచార పాపం అని. ఇవన్నీ ఏం చెప్తారంటే ఓవరాల్గా మీరు ఒక శరీర సంబంధమైన మనుషులు. మీరు ఆత్మను అనుసరించకుండా శరీరాన్ని అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి బలహీనమైపోతున్నారు. మీరు బలహీనమైపోతున్నారు. ఒక ఆత్మీయుడు శరీరాన్ని అనుసరించేటువంటి లక్షణాలు అన్నీ ఉంటాయి, లేక అన్నీ లేకపోవచ్చు, ఏదో ఒకటే ఉండొచ్చు. ఉంది అంటే ఖచ్చితంగా అతడు ఆత్మలో బలహీనమైపోవడానికి దగ్గర పడుతున్నాడు, కారణమవుతుందని అర్థం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు అర్థం కావడానికి అసలు శరీర సంబంధమైనటువంటి మనసు ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను. ఇద్దరు పిల్లలు వస్తారా? ఇద్దరు పిల్లలు రండి అన్న. ఈ మగపిల్లడు వచ్చాడు, తమ్ముడు నువ్వు రమ్మా. శరీర సంబంధమైనటువంటి మనసు అనేటువంటిది ఎలా ఉంటుందో నేను మీకు చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తాను బిడ్డలారా. ఈయన అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఒకసారి, అయ్యో ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుంచి నన్ను ఎవరు విడిపించగలరు అని అంటున్నాడు. ఇట్టి మరణమునకు లోనైన నా శరీరము నుంచి ఎవరు విడిపిస్తారు? ఈ శరీరంలో మంచి లేదు కదా అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన అలా అంటూ విడిపించగలిగిన వారు ఎవరు? ఇది మరణానికి నేను ఎలా లోనైపోతున్నాను శరీరాన్ని బట్టి అనే దానికి అర్థం చేసుకోవడానికి రోమా ప్రభుత్వపు కాలంలో ఒక శిక్షలు ఉండేవి. క్రూరమైన శిక్షలు ఉండేవి ఆ ప్రభుత్వంలో. ఒకటేంటంటే క్రూరమైన శిక్షల్లో ఒకటి సిలువ వేయడం. రెండవ శిక్ష ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పబోయేది. ఇప్పుడు ఈ మనుషుడు తప్పు చేశాడు అనుకోండి, ఈయనకు మరణశిక్ష విధించాలనుకోండి. అతనికి విధించే మరణశిక్షల్లో మన గవర్నమెంట్ అంటే ఇండియన్ పీనల్ కోడ్స్ ఎలా చెప్తున్నాయంటే ఉరి శిక్ష వేయాలి, యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి, ఇట్లా చెప్తున్నాయి కదా. రోమా ప్రభుత్వాలు ఏం చేసేవారంటే ఇతనికి చచ్చిపోయిన ఒక శవాన్ని తీసుకొచ్చి నన్ను కొంచెం వంగు, ఇటు తిరిగి వంగు. మరి నీకు ఉప్పు ఎక్కడం వచ్చా? ఉప్పు ఎక్కడం అంటారు తెలుసా? పట్టుకుని భుజాలు ఉప్పెక్కు, అన్నయ్య ఉప్పెక్కు, ఎక్కువ మోస్తావా? ఇలాగా చచ్చిపోయిన ఒక శవాన్ని తెచ్చి వాడి భుజాన్ని కట్టి మొత్తం అతనికి కట్లు కట్టేసి అతని మీద రోమా ప్రభుత్వపు వారు వచ్చి ఒక ముద్ర వేస్తారు.
దాన్ని ఏ మనుషుడు ఓపెన్ చేయడానికి ఉండదు. అది గనక ఓపెన్ చేసినోడికి శిక్ష, మళ్ళీ అదే శిక్ష వేస్తారు. పొరపాటున కూడా దాన్ని ఎవరు తీరు. ఈయన బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కాస్త దించుదామంటే కుదరదు, పెళ్ళికి వెళ్తున్నాను కదా దించుదామంటే కుదరదు. ఈయన ఎక్కడికి వెళ్ళినా ఈ శవాన్ని మోసుకునే వెళ్తాడు, ఈ శవాన్ని మోసుకుని వెళ్తాడు. ఈయన దగ్గరికి ఎవరన్నా వస్తారండి? రారు. వారం గడిచింది, 2 వారాలు గడిచింది. ఏమవుతుందో తెలుసా? నన్ను దగ్గర వెళ్ళిపోతాను. 2 వారాలు గడిచింది, పట్టుకుని ఉండి ఇట్లా గట్టిగా హగ్ చేసుకో. 2 వారాలు గడిచింది, ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది. ఇంకా ఎక్కువ రోజులు అయిపోయింది. ఈ దుర్వాసన వలన ఇతను ఏమవుతాడు తెలుసా? రోగిగా మారతాడు. ఇంకా కొన్ని రోజులకి రోగిగా మారిన ఇతను కూడా చనిపోతాడు. ఇంకా కొన్ని రోజులకి ఈ 2 శవాలు ఒక్కటిగా మారిపోతాయి. బిడ్డలారా, శరీర సంబంధమైన ప్రేమ లేని, క్షమించలేని, పగతో కూడిన, శరీరంతో పనిచేసే ఏ లక్షణాలు కలిగినటువంటి అనుభవాలు ఒక ఆత్మీయుల్లో ఉన్న క్రమక్రమంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నా హృదయంలో చచ్చిన శవాన్ని మోస్తున్నాను, నా జీవితంలో ఓ చచ్చిన శవాన్ని మోస్తున్నాను. కుటుంబంలో ఎవరి మీదన్నా సమాధానం లేని, క్షమించలేని మనసు ఉందా? అది శరీర స్వభావం. నీ కుటుంబంలో ఒక శవం ఉంది. నీ సంఘంలో ఎవరితన్నా గొడవలు ఉన్నాయా? ఓ శవాన్ని మోస్తున్నాం మనం. త్వరలోనే మన జీవితాలకు అవమానంగా ఎవ్వరు దగ్గరికి రారు ఈ శరీర సంబంధమైన బిడ్డలకి. దూరం శవం ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరైనా వస్తారా? దూరంగా ఉంటారు. వ్యాధిమయమైపోతుంది మన ఆత్మీయత, వ్యాధిమయమైపోతుంది మన జీవితం. చివరికి మన మరణానికి వెళ్ళిపోతాం. అందుకే పౌలు అంటున్నాడు, శరీర సంబంధమైన మనసు గలవాడు బలహీనమైపోతాడు. ఒక మంచి మాట చెప్తాను, ఈ శరీర సంబంధమైన మనసు నుంచి, ఈ ఈ ఈ శిక్ష నుంచి అంట, ఇట్టి మరణమునకు లోనైన నా శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తాడు అని ఏడుస్తుంటే 8వ అధ్యాయంలో ఆయన అంటాడు, క్రీస్తు యొక్క ఆత్మ నియమము ఇట్టి మరణమునకు లోనైన నా శరీరము నుంచి నన్ను విడిపించింది అంటాడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఆత్మ నియమం, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్న ఈ నియమం ఇతను విడిపించి ఇతను పక్కన పెట్టి ఇతను చేసింది. అప్పుడు అంటాడు, ఇక మీదట మీరు శరీరమునకు రుణస్థులు కాదు. మీరు 7-8 అధ్యాయాలు రోమపత్రికలో చదువుకోండి. ఇక శరీరమునకు నేను రుణస్థుడిని కాదు. శరీర ఆశలు కాక దేవుని ఆశలు నెరవేర్చడానికి ఇష్టపడండి. మీరు శరీరమును మీ మీద ఏలుబడి చేయదు, మీరు ఆత్మీయులు అంటాడు. హల్లెలూయా. కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చో మహేష్, కూర్చో. నీ పేరేంట్రా? హానోక్. కూర్చో. ఏం హానోకులు ఎంతమంది ఉన్నారు మీ సంఘంలో? దేవుని స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, మనం శరీర సంబంధమైన మనసు కలిగి ఉన్నామా? కొరింథీ సంఘం అంట ఒకరి మీద ఒకరి కలహాలు, గొడవలు, క్షమించలేని కక్షలు, శరీర కార్యాలతో నింపబడి బలమైన ఆహారం తింటూ ఉన్నప్పటికీ బలహీనమైపోతున్నారట. ఒకసారి ఆలోచించేద్దాం. శరీర సంబంధమైన ఆలోచనలకు ఎక్కడ మనం తావిచ్చాం, ఎక్కడ మనం ఆలోచిస్తున్నాం, ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ మధ్యాహ్న సమయమందు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రభు రాబోతూ ఉన్నారు. పరిస్థితులు కల్లోలంగా ఉన్నాయి, పరిస్థితులు కలవరంతో ఉన్నాయి, జనులు నాశనం అయిపోతూ ఉన్నారు. రెప్పపాటులో ప్రభు కొనిపోవడానికి వచ్చినప్పుడు బలవంతులుగా ఉన్నవారే దైవికంగా ఆయన యొద్దకు కొనిపోబడతారు. మరి మనం బలవంతంగా ఉన్నామా? బలవంతంగా ఉన్నామా? ఒక్క ఉదాహరణ చెప్తాను. మోషే 12 మంది వేగుల వారిని పంపించాడు కానానికి. కానాను చూసి తిరిగి వచ్చారు. మోషేతో అంటున్నారు, అక్కడ ఉన్నవారు చాలా బలవంతులయ్యా, మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోలేం అని 10 మంది చెప్పారు. ఇద్దరు ఏమంటున్నారో తెలుసా? దేవుని యందు మనం ఆనందించిన ఎడల బలవంతులైన వారిని కూడా జయించి ఆ దేశాన్ని మనం స్వాధీనపరుచుకుంటాం. దాని అర్థం ఏంటి తెలుసా? మనం బలవంతులమైతే ఆకాశమండల దురాత్మ శక్తుల బలాన్ని అణిచివేసి ప్రభు మనకి ఇవ్వబోతున్న పరమ కానానుకు మనం చేరుకోగలుగుతాం. వారు యాత్ర చేస్తారంట, వారిలో ప్రతి ఒక్కడు బలవంతుడై ఉంటాడంట. వారే సియోనులో కనిపిస్తారట. రేపు సియోనులో కనిపించేవారు
రేపు దేవుని రాజ్యంలో చేరేవారు, దేవుని ఎదుటకు కొనుకోబడేవారు బలవంతులుగా ఆత్మలో ఉన్నవారే. మరి ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది? ఏ గురితో మనం ఆత్మీయ ప్రయాణం చేస్తూ ఉన్నాం? ఒకసారి మనం దేవుని మనసును గ్రహిస్తూ ఉన్నామా? అర్థం చేసుకుంటున్నామా? దేవుని మనసును అర్థం చేసుకునే ఈ సంవత్సర కాలం నడిచామా? మనం ఎంతవరకు ప్రత్యేకంగా ఉంటున్నాం? నోవాహు దినాలు వంటివి ఈ దినాలని బైబిల్ చెప్తుంది. నోవాహు దినాలు జరిగింది ఏంటి తెలుసా? నరుల కుమార్తెలను దేవుని కుమారులు వెళ్ళి వివాహం చేసుకున్నారంట. ఇప్పుడు నరుల కుమార్తెలు దేవుని కుమారులు కలిసిపోయారు. నరుల కుమార్తెలు ఎవరంటే దేవునితో సంబంధం లేనివారు. దేవుని కుమారులు ఎవరంటే షేతు సంతానం, దేవునిని కలిగిన వారు. ఇప్పుడు దేవుని కలిగిన వారు, దేవునితో సంబంధం లేని వారు ఒక్కటైపోయారు. దానివల్ల ఎవరు పుడతారు? అటు దేవునితోనూ ఇటు లోకంతోనూ ఉన్నవాళ్ళే పుడతారు. బిడ్లరా, మనం దేవునితోనూ లోకంతోనూ ఉంటే నోవహు దినాలలో భూమి మీద ప్రభు సంతాపపు నుండి ఎలా తుడిచివేశాడో ఈ దినాలలో కూడా మనం శిక్షకు అప్పగించబడతాం. ప్రత్యేకించబడిన నోవహు కుటుంబం వలె ప్రత్యేకంగా ఉన్నవారే దేవుని రాజ్యానికి ఓడలోకి వెళ్ళినట్లుగా ఎత్తబడే గుంపులో ఉంటారు. ప్రత్యేకంగా ఉంటూ ఉన్నామా? ఒకసారి ఆలోచించాలి. శరీర సంబంధంగా నడుచుకుంటున్నామా? ఆత్మను అనుసరించి నడుచుకుంటున్నామా? ఈ ఉదయకాలం మందు ప్రార్థించడానికి ప్రభుని ఎదుటి వాక్యాన్ని పెట్టాడు. దేవుని మాటలను ఒకసారి ఆలోచిద్దాం. ఒకసారి ఆత్మీయ ప్రయాణాన్ని మనం పరీక్షించుకుందాం. ఒక 360 రోజులు వెనక్కి వెళ్దాం. గత జనవరి నుంచి ఈ డిసెంబర్ 29వ తారీఖు వరకు మన దేవునిలో గడిపిన అనుభవాలని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. సమయం ఇచ్చి తిని కానీ సరిచేసుకోకపోయినందున దీపమును అక్కడి నుండి తీసేస్తానన్నాడు. దీపమును అక్కడి నుంచి తీసేస్తానన్నాడు. గ్రహించలేకపోతే కష్టం. నీరు కార్చిన ఏసావు కంట మారు మనసు పొందే అవకాశం రాక విసర్జించబడ్డాడంట. ఈరోజు సంవత్సరం చివరిలో దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం వినియోగించకపోతే విసర్జించబడే ప్రమాదంలో ఉంటాం. ఒకసారి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి దేవునికి అప్పగించుకుందాం. హల్లెలూయా, స్తుతి.